రాజమండ్రిలో పోలీసులు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చే కార్యకర్తలను సైతం తమ పార్టీలో చేరకుండా వెన్నుపోటు పార్టీ నేతలు అడ్డుకోవడం దారుణమన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదని, పోలీసులు వ్యవహరించిన తీరుపై భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజమండ్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో ప్రతిపక్షం ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడుతుంది. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది కార్యకర్తలు చేర్చుకునే కార్యక్రమాన్ని కూడా పోలీసుల సహాయంతో భారీగా అడ్డుకుని మాజీ ఎంపీ మార్గాని భరతరాం, అదేవిధంగా మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ను కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడ తరలించే ప్రయత్నం చేశారు. అసలు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? ప్రతి చిన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీలో అయితే ఎందుకు ఉలిక్కిపడుతుంది? అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అండి, రాజమండ్రిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కాకి చొక్కాలు తీసేయండి, తెలుగుదేశం చొక్కాలు వేసుకొని మీరు కూడా వాళ్ళతో పాటు ప్రచారాలు చేసుకొని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దగ్గర కూలీల కింద పనిచేయండి. ఇవాళ నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, అసలు ఎక్కడా లేని 144 సెక్షన్లు, సెక్షన్ 30లు ఏంటండి? ఇందులో ఎవరైనా అసాంఘికమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా రౌడీలకు సంబంధించిన ఎలిమెంట్లు కానీ ఎవరైనా ఉన్నారండి? నాకు అర్థం కావట్లా. మేము శాంతియుతంగా డెమోక్రసీలో ఇవాళ రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ పలు పార్టీల నుంచి వచ్చి చేరికలు జరుగుతూ ఉంటాయి. దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులు నోటీసులు ఇప్పించి భయభ్రాంతులు గురి చేస్తూ రాత్రిపూట ఇళ్లకు వచ్చి పడుకుంటున్నారు. 20-30 మంది పోలీసులు రాత్రి ఇంటికి వచ్చేస్తున్నారు, ఆఫీసులకు వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఒక భయాందోళన క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీరు విజువల్స్ చూస్తే మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా వచ్చి నడాలు పట్టుకుని ఇక్కడ పెట్టి గిల్లేసే కార్యక్రమం, ఒక రకంగా పిండేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మంచి పద్ధతి కాదండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేడీ పోలీస్ కానిస్టేబుల్ని లోపలికి పంపించి ఆ కార్యకర్తల మధ్యలో లేడీ కానిస్టేబుల్ తొక్కిస్లాట్లోనూ లేకపోతే ఇంకోటి ఏదైనా జరగకూడదు జరిగితే ఇదిగో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇలా చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, ఏమంటే ఇదేమన్నా ఒక స్ట్రాటజీనా మీకు? అసలు లేడీ కానిస్టేబుల్ మగవాళ్ళ కార్యకర్తల మధ్యలోకి ఎందుకు పంపుతున్నారు? ఇది కథ తేలాల్సింది. ఇవాళ మేమేమన్నా తప్పులు ఏమైనా చేస్తున్నామా? ఎక్కడ తప్పులు చేయట్లేదు కదా. ఇవాళ 40వ వార్డులో గడిచిన 4 నెలల దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లోపల అడుగు పెట్టినవట్ల ఎందుకు చేయట్లేదని అడిగితే ఇవాళ అక్కడ మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందన్న ఒక భయాందోళనలో ఇవాళ కార్యక్రమం చేస్తుంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండరండి, రేపు వచ్చేది మా ప్రభుత్వమే, ఒక్కొక్కళ్ళ పేర్లు లిస్టులు రాసుకుంటాము. మీరు ఏదైతే చట్టానికి లోబడి పనిచేయకుండా తెలుగుదేశం తొత్తుల్లా పనిచేస్తూ ఉన్నారో మీరు ఖచ్చితంగా శిక్షార్హులు అనే పదాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఏదో రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ తగ్గేదే లేదంటున్నారు. ఖచ్చితంగా ప్రజల కోసం ఉద్యమించడం ఎప్పుడు జరిగే పని, అది నిరంతరంగా కొనసాగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.